స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో మరికొన్ని గంటల్లో విచారణ జరగనుంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. యావత్ తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ చట్టం చేయకుండా, రాజ్యాంగ రక్షణ కల్పించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జీవో ఇచ్చారని, న్యాయస్థానాల ఎదుట జీవో నిలిచే ఛాన్స్ తక్కువని కొందరు భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా మారబోతా ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ అమలైతే గనక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనాభా అటు రాజకీయంగా, మరోవైపు విద్యా ఉపాధి పరంగా కూడా న్యాయం జరిగేటటువంటి ఛాన్సు కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఒక కేసు రేపు కోర్టులో వాదనలు జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా తీర్పు వచ్చేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసు రేపు టేబుల్ పైనకి రాబోతా ఉంది. ఎటువంటి ధీమా ఉంది, ఏంటి ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆశ ఏమన్నా ఉందా సార్? ఎట్లా ఇవాళ రాష్ట్రం అంతా కూడా 42% రిజర్వేషన్ అనే అంశం పైన అట్టుడికి పోతుంది. సో వేడి వాతావరణం అయితే ఉంది. నిన్న సుప్రీంకోర్టులో ఎవరైతే వెళ్ళారో వాళ్ళ పిటిషన్ను సుప్రీంకోర్టే విత్డ్రా చేసుకోమని చెప్పింది. వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ వ్యతిరేకులు అత్యంత ఉత్సాహం చూపించి కోర్టులల్లో కేసులు డిస్పోజ్ కాకుండా మొదలే ఇంకా పై కోర్టులోకి వెళ్ళి కింది కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ కోర్టులు దాన్ని గమనించే నిన్న పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే ఈ రేపు రాబోయే దాంట్లో కూడా అందరం కూడా చాలామంది బీసీ సంఘాలు రేపు ఇంప్లీడ్ అయినాయి. కాబట్టి రేపే జడ్జిమెంట్ వస్తుందని నేను అనుకోను. రేపు ఖచ్చితంగా కోర్టులో హియరింగ్ అవుతుంది. కాబట్టి మిగతా పిటిషన్లు కూడా హియరింగ్ కావాలి కాబట్టి వాయిదాలు వేయవచ్చు. కాబట్టి మళ్ళీ ఆ వాయిదా అయిన తర్వాత మెరిట్ మీద రేపు డిసైడ్ అవుతుంది. నిన్న సుప్రీంకోర్టులో డిసైడ్ అయింది ఓన్లీ టెక్నికల్ మ్యాటర్ మీద, అంటే వాళ్ళకు అర్హత ఉందా లేదా, మీరు హైకోర్టులో కేసు డిస్పోజ్ కాకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిందని అంశాల మీద చేశారు తప్ప వేరే కాదు. సో ఇప్పుడు మెరిట్ మీద డిసైడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ సంఘాలు కూడా పార్టిసిపేట్ అవుతాయి. మేమేమంటున్నామంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కులగణన జరిపింది, డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి ఆ రిపోర్ట్ ద్వారా రిజర్వేషన్లు ఇచ్చినారు కాబట్టి మీరు దీన్ని ఒప్పుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ అనేది లేదు. మీరు కేవలం కోర్టులు కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి అది ఆ లైన్ అది. సో మేమేమంటున్నామంటే ఆ కృత్రిమ లైన్ను మీరు తీసేసి రేపు బీసీలకు మీరు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, ఇది కాంగ్రెస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? కామారెడ్డి నుంచి బీసీ డిక్లరేషన్ విడుదల చేసినప్పటి నుంచి నేటి వరకు అనేక ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాత కమిషన్, డెడికేషన్ కమిషన్ వేసింది, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ కొంత చిత్తశుద్ధిని ప్రదర్శించింది, కానీ ఎంతైతే ప్రదర్శించాలనో అంత ప్రదర్శించలేదు. ఎక్కడనైతే ప్రెషర్ తీసుకురావాలనో అక్కడ ప్రెషర్ తీసుకురాలేదు. ఏదో మేము బీసీల కొరకు కష్టపడుతున్నామని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవానికి అందులో ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళకు ఆ మనసులో లేదు. ఇప్పుడు మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మహేష్ కుమార్ కావచ్చు, వీళ్లకు 100% బీసీలకు 42% రావాలనేటువంటి కాంక్ష, కోరిక ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళకు లేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడంలో వీళ్ళు విఫలమైంది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళు పంపిన 3 బిల్లులు గవర్నర్కి ఏదైతే పంపిలో ఆ 3 బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రెషర్ పెట్టలేకపోయిండు. రెండోది, పార్లమెంట్ సమావేశాలు మొన్న వర్షాకాల సమావేశాలు జరిగితే ఆ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు ప్రొద్దున లేస్తే సామాజిక న్యాయము 50% సీలింగ్ గోడలు బద్దలు కొడతానేటువంటి ఆయన కూడా 1 గంట కూడా పార్లమెంట్లో ఇష్యూ రేజ్ చేయలే, ఒక 10 నిమిషాలు మాట్లాడలే. మరి అట్లాంటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి 100% చిత్తశుద్ధి ఉందని ఎట్లా అనుకుంటాం? సో మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా తలుచుకుంటే, వాళ్ళకు చేయాలనే కోరిక వాళ్ళ అగ్రనాయకత్వంలో ఉంటే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది, ప్రభుత్వం ఒకవైపు స్పెషల్ జీవో విడుదల చేసింది, దీనివల్ల ఏం సాధ్యం కదా సార్? ఇప్పుడు స్పెషల్ జీవో అంటూ ఏముండదు. ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఇవాళ హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చూద్దాం. మాకేందంటే మేము మొదటి నుంచి కూడా మేమనేది ఏంటంటే ఓన్లీ 9th షెడ్యూల్లో పెడితేనే బీసీలకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది, లేకుంటే ఉండదని చెప్తున్నాం. మరి వాళ్ళేమో రాజ్యాంగ రక్షణ లేకుండా మేము బట్టి జీవోల ద్వారా అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో బీజేపీ అన్నీ అడ్డుకుంది కాబట్టి వేరే మార్గం లేక వాళ్ళు జీవోలు ఇచ్చిండు. నేను దాన్ని కూడా ఏం తప్పు పట్టడం లేదు. కానీ మీరు మొదల బీజేపీ మీద ప్రెషర్ పెట్టండి,
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించండి అని మేము కోరుతూ ఉన్నాం. 9th షెడ్యూల్లో వస్తే మాకు 100% రక్షణ వస్తుందని మేము భావిస్తున్నాం. సో రేపు చూద్దాం, మేము కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయలేము. సో రేపు కోర్టులో అది వచ్చిన తర్వాత మేము కూడా మళ్ళీ మాకు వ్యతిరేకం వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం, మేము కూడా ఫైట్ చేస్తాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ అనేది కొంత క్లారిటీ వచ్చినప్పటికీ కూడా బీసీ వర్గాల నుంచి పోటీ చేయాలనుకునేవారు, మరోవైపు ఈ జీవో నిలుస్తుందా నిలవదా అనేటటువంటి అయోమయంలో చాలామంది ఉన్నారు. వారు కొంత అయోమయంలో ఉన్నారు. వారికి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి జీవోల ప్రకారం చూస్తే కొద్దిగా కష్టతరం అవుతుంది ఈ లీగల్. కానీ మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంత డాటా బేస్డ్గా ఏదైతే మనం సర్వే జరిపినాము, డెడికేటెడ్ కమిషన్ ఉంది, డాటా ఎనాలిసిస్ ఉంది కాబట్టి కొంత కోర్టుల మీద మనం వాదించడానికి అవకాశాలు ఉన్నాయి. సో లెటస్ హోప్. మనం ఇప్పుడే యుద్ధం చేసేవాడు చివరి రక్తబొట్టు వరకు చేయాలి. ఇప్పుడు మేమంతా యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే ఆశ వదులుకోము, గెలుస్తామనే ఆశతోటి ముందుకు. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది సాధ్యమయ్యేటటువంటి పనేనా? ఎట్లా ఉండబోతా ఉంది? ఈ కోర్టు తీర్పు ఏ విధంగా రాబోతాము? ఈ 42% రిజర్వేషన్లు అనేవి రేపు కోర్టులో రేపటి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా. ఒక హాట్ టాపిక్ వారే కామారెడ్డి డిక్లరేషన్ 42% అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు బీసీలంతా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. నిన్న కూడా మేము కూడా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరంగా, బీసీ పొలిటికల్ జేఏసీగా మా చిరంజీవులు సారు, మా బాలరాజ్ గౌడ్ గారు పోయి కేసులో ఇంక్లూడ్ అయ్యాం. ఈ 42% రిజర్వేషన్లు నిలబడాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, బీసీ ప్రజానికం, బీసీ మేధావి లోకం మొత్తం 42% నిలబడాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉందని మీరు భావిస్తూ ఉన్నారా? ఎట్లా ఉండబోతా ఉంది? ఇప్పటికే అనేక విధాలుగా ఒకవైపు బిల్లులు తీసుకువచ్చింది, క్యాబినెట్ తీర్మానాలు చేసింది, ఆ తర్వాత కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్లు బీసీ రిజర్వేషన్ పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కులగణన నాటి నుంచి కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలు దాదాపు 2 ఏళ్ళు ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అనేటటువంటిది మన నమ్మకం ఉందా? ఎట్లా ఉండబోతుంది? రేపు తీర్పు ఎట్లా వస్తుందని ఎక్స్పెక్ట్? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ని కంపల్సరీ సాధించాలని కోరుకుంటూ, మా యువకులకు అవకాశం వస్తే బాగుంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒప్పియాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కంపల్సరీ ఒప్పేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. మా యువకులకు అవకాశం వస్తుంది. సర్పంచ్గా నిలబడవచ్చు, ఎంపీటీసీలుగా నిలబడవచ్చు. యువకులు నిరుద్యోగత చాలా ఉన్నది. ఈ రకంగానైనా కొంతమంది యువకులు బాగుపడతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ చిత్తశుద్ధితోనే ఉందా? అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్ నినాదం ఎత్తుకొనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉన్నదంటే రేపు తెలుస్తుంది. వాళ్ళది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది. చిత్తశుద్ధితోటే వాళ్ళు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువకులకు కూడా మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ గతంలో మన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ అనేది పెట్టిండో దాన్ని కట్టుబడి ఉండి వాళ్ళకు న్యాయం చేసి దానికి బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కల్పించాలి. తర్వాత లోకల్గా కూడా వాళ్ళ బాడీ వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయాలి. బీసీ వాళ్ళకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే లోకల్గా కూడా ఉద్యోగాల అవకాశాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కూడా బీసీలు మంచిగా ఉండి రాబోయే కాలంలో కూడా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. ఈ జీవో నిలిచేటటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తూ ఉందా? ఒకవైపు చట్టబద్ధత లేదు, రాజ్యాంగ చట్ట సవరణ జరగలేదు. ఈ జీవోను బట్టి రేపు తీర్పు ఉండేటటువంటి ఛాన్స్ కనిపిస్తాం. తీర్పు ఒకవేళ ఉంటే మాత్రం అది దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. రాబోయే కాలంలో కూడా దానికి ఎదుర్కొనేందుకు ముందు బీసీ వాళ్ళు కూడా ముందు ఉంటారని కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలయ్యేటటువంటి ఛాన్సెస్ ముఖ్యంగా రేపు జరిగేటటువంటి ఏదైతే హైకోర్టులో తీర్పు ఉందో ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో కానీ రేపు వచ్చేటువంటి హైకోర్టులో కూడా తీర్పు ఉంది. ఎందుకంటే దేశంలో 30 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా జీవో ద్వారా రిజర్వేషన్లు అమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగా లేదు కాబట్టి తమిళనాడులో గత మాజీ స్వర్గీయ జయలలిత గారు 9th షెడ్యూల్లో చేర్చేసి పార్లమెంటులో చట్టం చేపించేసి ఆమె దాదాపు 7 సంవత్సరాలు ఎలక్షన్ వాయిదా వేసేసి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు కావాలంటే 9th షెడ్యూల్లో చేరిస్తేనే దీనికి ఆమోదం ఉంటుందని చెప్పేసి పట్టుబట్టి చేసింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గతంలో కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే రేవంత్ రెడ్డి గారికి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. మాజీ జస్టిస్ కాబట్టి ఆయన చెప్పారు, చాలా స్పష్టంగా పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ ఏ విధంగా అమలవుతున్నాయో దాని ప్రకారం మీరు కార్యాచరణ చేసేసి ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని చెప్పితే ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం కామారెడ్డి డిక్లరేషన్ను దృష్టిలో పెట్టుకొని ఏదో మాట ఇచ్చినాం కాబట్టి నిలబెట్టుకుందామంటే ఆలోచనతో చేసింది
కాబట్టి ఎక్కడ కూడా పార్లమెంట్ అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం పైన ఎక్కడ కూడా పార్లమెంట్లో వీళ్ళు గలమెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్ననే మనం చూసాము, ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఇండియా కూటమి నుంచి 300 మంది పార్లమెంటు సభ్యులు పాల్గొని వివిధ సమస్యల మీద పోరాటం చేశారు. కానీ బీసీ రిజర్వేషన్ల మీద ఏ ఒక్కరు కూడా పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు, బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు, ఏ ఒక్కరు కూడా పార్లమెంట్లో దీని మీద చర్చనే జరగలేదు. అంటే ఎన్నో విషయాల మీద పార్లమెంట్ 35 రోజులు ఎన్నో విషయాల మీద దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో దాని మీద మాట్లాడారు. కానీ దేశంలో 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఒకరు కూడా గలమెత్తకపోవడం అనేది సిగ్గుచేటైన విషయం. అదేవిధంగా మొన్న ఇక్కడ హైకోర్టులో, ముఖ్యంగా హైకోర్టులో కేసు వేయకముందే ఒక రెడ్డి రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి ఒకతను పోతాడు, ఏసీ అది ఇంప్లిమెంట్ జీవో ఇవ్వగానే ఇంకొకరు పోయి చేసి దీన్ని ఆపాలని చెప్పేసి ఇంకొకరు పోతారు. ఇక్కడ హైకోర్టులో కేసు పెండింగ్ ఇంకొక రెడ్డి పోయి సుప్రీంకోర్టులో. ఏ ఒక్క రోజని ఈ రాష్ట్రంలో బీసీలు రెడ్డిలకు ముఖ్యమంత్రులు ఉన్నాయనో లేకపోతే మంత్రులు ఉన్నాయని చెప్పేసి ఐఏఎస్లు ఉన్నారనో ఐపీఎస్లు ఉన్నారనో లేకపోతే మీరు వ్యాపారాలలో ఉన్నారనో కాంట్రాక్టర్లు ఏ ఒక్క రోజన్నా బీసీలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి లేదు. సామాజిక న్యాయం జరగాలి, మీ జనాభా దామాష ప్రకారం మీరు రిజర్వేషన్ అనుభవించండి, మిగతా బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు ఇవ్వండి అని చెప్పేసి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో కేవలం ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది, అందరు కాదు కొంతమంది, మేము ఈబీసీ పెట్టినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈబీసీ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు కూడా ఏ ఒక్క బీసీ కూడా కోర్టుకు పోలేదు దీన్ని తీసేయమని చెప్పేసి సహకరించారు. కేవలం 6% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చినా కూడా సంతోషపడారు సరేలే అని చెప్పి. కానీ ఈరోజు మేము జనాభా దామాష ప్రకారంగా లెక్కలు తీసినాక గుణాంకాలు తీసినాక కూడా దాదాపు 56% బీసీలు తేల్చిన తర్వాత కూడా సామాజిక న్యాయం చేయమని చెప్పేసి చేస్తున్నప్పుడు మీరు అడ్డుపడడంలో ఉద్దేశం ఏంటి అంటే బీసీలు రాజకీయంగా ఎదగకూడదు, ఆర్థిక పరంగా ఎదగకూడదు, రాజకీయ పరంగా పొందబడలేదు. ఏంటంటే రేపు ఒకవేళ స్టే వచ్చేసేసి ఈ రాష్ట్రంలో నిజంగా ఎన్నికల కమిషన్ నిజంగా ఎన్నికలు కూడా నిర్వహిస్తే గత ప్రభుత్వం ఏమో చాలామంది సర్పంచ్లకు బిల్లు లేకుండా మోసం చేసేసి రోడ్డున పడేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే రేపు మేము రిజర్వేషన్లు ఇచ్చాం కాబట్టి కోర్టు కొట్టేసింది మేమేం చేయమంటారు. అప్పుడు మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ సర్పంచ్లు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుందా లేదా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నామమాత్రంగా ఇస్తారు, మేము చెప్పినాం కాబట్టి ఇచ్చినాము, కోర్టుకి వెళ్ళింది కోర్టు కొట్టేసింది అంటే గతంలో మహారాష్ట్రలో ఇదే జరిగింది. ఇదే తీరు జరిగితే దాదాపు 380 మంది సర్పంచులు గెలిచినటువంటి వాళ్ళు జడ్పీటీసీగా ఎంపీటీసీగా ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ నిర్దాక్షిణ్యంగా తొలగించేసి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఇదే తెలంగాణ రాష్ట్రం జరిగితే దానికి కారణం ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మంత్రులతోటి ప్రెస్ మీట్ చేయించడం కాదు, రేపు జరగబోయేటటువంటి కార్యాచరణకి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా కేసు వేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి కేసు రాకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం మొదటి నుంచి చిత్తశుద్ధితో లేదని మీరు భావిస్తారా? ఈ బిల్లులు తీసుకువచ్చింది, ఆ కేబినెట్ తీర్మానాలు చేసింది, కులగణన చేయించింది, ఆ డాటానంతా తీసుకువచ్చి దాని ప్రకారమే ఇవ్వండి అని అక్కడ పోయారు. కాబట్టి యొక్క కులగణన చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అథవా ఇక్కడ కూడా ఇది వీళ్ళకు లేదనేది చెప్పడం స్పష్టంగా చెప్పవచ్చు. 7 సార్లు సెంట్రల్కి పోయి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ కూర్చొని 9th షెడ్యూల్లో పెట్టించుకొచ్చుకొని ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. మరి 42% రిజర్వేషన్ రావాలన్నప్పుడు నువ్వు ఆర్డినెన్సులు జీవోలు తీసుకొస్తే కొట్టేస్తుంది. గతంలో కొట్టేసిరు. 2011లో కూడా ఇదే రేట్లు పోయి బీసీలు 34% రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారని ఇందిరాసాని కేసుకి ఆపోజిట్గా ఆ తీర్మానాన్ని ఆ తీర్పుకు అనుగుణంగా 50% సీలింగ్ ఉండాలని సీలింగ్ దాటిపోతుందని చెప్పి 34% వేసింది 2011 రెడ్లే. 2018లో కూడా మళ్ళా రెడ్లే వేసిరు. ఇప్పుడు చూస్తే కూడా 2025లో కూడా రెడ్లు వేసారు. అంటే దీని అర్థమైంది, ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఓట్లు వేస్తే రెడ్లు ఎమ్మెల్యేలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఏ ఓట్లు వేసిన బీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీ అవుతామంటే కూడా ఓర్స్తలేరు. వాళ్ళు ఆధిపత్య అహంకారంతో వాళ్ళ లోపల ఉన్నది బయటకు వస్తుంది. 56% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్స్ ఇస్తేనే ఓర్వని రెడ్లు, మరి రెడ్లను మేమెందుకు ఓర్వాలి? బీసీలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఇంతకుముందు గుడ్డికాలం ఎడ్డికాలం కాదు. మీరు మందో మాకో ఇస్తే ఓట్లు వేసేవాళ్ళు గారు. ఇంతకుముందు బీసీ ఉద్యమాలకు ఇప్పుడు బీసీ ఉద్యమాలకు చాలా తేడా ఉంది. బీసీలు తమ యొక్క రాజ్యాంగ హక్కుని కావాలని అడుగుతారు. ఎవరి బాబుగాడి చుట్టానికి ఇవ్వట్లేదు. బీసీలకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లని, బీసీలు కావాల్సిన సర్పంచ్లని, బీసీలకు దక్కవలసిన సంపదని, బీసీలకు దక్కవలసిన అవకాశాలు అన్నింటినీ రెడ్లు అనుభవిస్తారు. ఈ రాష్ట్రంలో వెలమలు అనుభవిస్తారు. కావున ఖచ్చితంగా మా పోరాటం రెడ్లకు వెలమలకు
రాజకీయ ఆధిపత్య ప్రదర్శించడం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా పేదరెడ్లు, ప్రజాస్వామికవాదులు ఎవరున్నా కూడా న్యాయబద్ధంగా బీసీల సైడ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకాలం రెడ్లు రాజ్యం వేలిందే బీసీల ఓట్లతో. ఊర్లో 10 మంది ఉండరు. ఊర్లో కనీసం వార్డు మెంబర్ అయ్యే ఓట్లుండే వాళ్ళకు, ఊర్లో సర్పంచ్ అయ్యే ఓట్లుండే వాళ్ళకు, అయినా ఊర్లో సర్పంచ్ చేసారు. 79 ఏళ్ళుగా సర్పంచ్ చేసుకుంటూనే వస్తున్నారు. మా శ్రీనివాస్ రెడ్డి అన్న, మా రామరెడ్డి అన్న సర్పంచ్ అవుతారని సంతోషంగా ఉంటారు. బావ బామ్మ వరుసలు పెట్టుకొని మంచిగా ఉంటారు. మరి మీకేం పుట్టింది? మీరు మటుకు అనుభవిస్తారు, మీరు మటుకు అధికారం ఉంటారు, మీరు మటుకు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు, సంపదలు కొల్లగొడతారు. 34% స్థానిక సంస్థలు వస్తేనే ఓర్వలేకపోతున్నారంటే మీ గుణాలు బయటపడ్డాయి. మీరు మారరు. మీ అహంకారం, మీ ఆధిపత్య స్వభావము మీకు ఒప్పుకోనిది కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఒక ప్రణాళిక రచించారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఏంటి మొదటి నుంచి అనేక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి అన్ని అస్త్రాలను సంధించాం, బిల్లులు తెచ్చాం, కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది, ఆర్డినెన్స్ తెచ్చాం, మరోవైపు కులగణన చేశాం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేశామని కాంగ్రెస్ చెప్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పక్క బీసీ వ్యతిరేక విధానంతో ఉన్న వ్యక్తి. ఓవరాల్గా బీసీ రిజర్వేషన్ జీవోతో సాధ్యమయ్యేటటువంటి పని కాదు అనేది కూడా అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమేరకు చిత్తశుద్ధిని చాటుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి లేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని కలవలేకపోయింది, వారితో చర్చలు జరపలేకపోయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఈ రాజ్యాంగ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉండింది. కాకపోతే కేవలం జీవో తీసుకువచ్చి రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి గేమ్ ఆడుతూ ఉన్నారు అనేది కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక విధాలుగా ఈ యొక్క కులగణన నుంచి కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసిన నాటి నుంచి బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నాం. కాకపోతే అది కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదా అనేటటువంటి అయోమయంలో అనేక మంది బీసీలు ఉన్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అనేక మంది పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా వస్తుంది అనేది కూడా కొంత అయోమయానికి గురి చేస్తుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో